నమస్కారం. వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కొనసాగిన కృష్ణా జిల్లా హవా 74% ఉత్తీర్ణతతో సత్తా చాటిన విద్యార్థులు. కార్పొరేట్ కళాశాలల వద్ద విద్యార్థుల సందడి. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి. బీజేపీ జాతీయ నేత బండారు దత్తాత్రేయ డిమాండ్. బీజేపీ పాలిత రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచన. అక్షయ తృతీయతో జోరుగా సాగిన బంగారం విక్రయాలు. కొనుగోలుదారులతో కళకళలాడిన షాపులు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా మరోసారి ప్రథమ స్థానంలో నిలిచిందని ఆర్ఏఓ బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. జిల్లా విద్యార్థులు 74% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచారు. గత 6 సంవత్సరాలుగా జిల్లాకు చెందిన విద్యార్థులే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారని బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలైన సందర్భంగా ఆర్ఐఓ మీడియాతో మాట్లాడారు. జనరల్ ఇంటర్లో 74% మార్కులతో విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. జనరల్లో 50,800 మంది హాజరు కాగా 37,500 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తప్పిన విద్యార్థులు మే 5వ తేదీలోపు ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలని కోరారు. ఈ సంవత్సరం అపరాధ రుసుములు, తత్కాల్ విధానాలు లేవని విద్యార్థులు గమనించాలని కోరారు. బెటర్మెంట్ కోసం పరీక్షలు వ్రాసే విద్యార్థులు మే 7వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. ఈ సేవా కేంద్రాలు ఏపీ ఆన్లైన్లలో ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లలో అప్లికేషన్లు పూర్తి చేసి పంపాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో కూడా కృష్ణా జిల్లా ప్రథమ స్థానం రావటం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రథమ స్థానంలో ఉన్నాము. అదే విజయ దుందుబిని మన జిల్లా విద్యార్థులు నెరవేర్చడం జరిగింది. ఈ సందర్భంలో కృష్ణా జిల్లా విద్యార్థులందరినీ కూడా, అలాగే వారి తల్లిదండ్రులు, వివిధ కళాశాల అధ్యాపకులు, ప్రధానాచార్యులు, వివిధ కళాశాల మేనేజ్మెంట్స్ని కూడా నేను నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జాతీయ నాయకులు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు పెంచిన విద్యుత్ ఛార్జీలు సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఉన్నాయని దత్తాత్రేయ విమర్శించారు. సూర్యారావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్యలపై దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరెంటు కష్టాలు పట్టిపీడుస్తున్నాయని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని కరెంటుపై అధ్యయనానికి అధికారుల బృందాలను పంపాలని సూచించారు. గుజరాత్ రాష్ట్రంలో 660 మెగావాట్ల విద్యుత్తును సౌరశక్తి నుండి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరెంటు కోతల కారణంగా మన రాష్ట్రాలకు రావాల్సిన కొత్త పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని తెలిపారు. విద్యుత్ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, వాస్తవాలను ప్రజలకు తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కరెంటు కోతలకు తోడు పెరిగిన విద్యుత్ ఛార్జీలు ప్రజలకు మరింత భారంగా మారాయని, ఛార్జీలు తగ్గింపుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఈ కరెంటు యొక్క ఉన్నటువంటి పరిస్థితిని భరించలేక పరిశ్రమలేమో పవర్ హాలిడే కింద ఉన్నాయి, రైతులేమో క్రాప్ హాలిడే కింద ఉన్నారు. గవర్నమెంట్ ఏమో అడ్మినిస్ట్రేటివ్ హాలిడే కింద ఉన్నది. పరిపాలన సెలవు ఇచ్చేసింది, పరిపాలనకు సెలవు పెట్టింది ప్రభుత్వం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కరెంటు యొక్క ఉత్పత్తి విషయంలో మధురానగర్ మెయిన్ రోడ్లోని దాసాంజనేయ స్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, నందీశ్వర విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకుని విశేష కార్యక్రమాలు నిర్వహించారు. సోమనాథ క్షేత్రంగా భాసిల్లుతున్న మధురానగర్ శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టతో పాటు శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, నందీశ్వరుడు విగ్రహాల ప్రతిష్టా మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. పాంచాయనిక దీక్షతో 26వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యోపాసన, బలిహరణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం శ్రవణాభిషేకం నిర్వహించి హోమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భాస్కర శాస్త్రి, ప్రవచకులు నెమ్మలూరి చంద్రశేఖర్ నేతృత్వంలో ఆగమోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఆలయంలో ప్రతిష్టా మహోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. సోమనాథ క్షేత్రంగా చక్కగా ఈ ప్రతిష్టా కార్యక్రమం రేపు అనగా బుధవారం ఉదయం 10:35 చక్కగా మృగశిరా నక్షత్రయుక్త లగ్నముందు చక్కగా ఈ ప్రతిష్టా కార్యక్రమం, పైగా ధ్వజస్తంభం, ఈ కార్యక్రమాలని కూడా నిర్వహిస్తున్నాం. లోక కళ్యాణార్థం మన మన్నానగర్లో ప్రతిష్ఠింపబడుతున్నటువంటి ముత్తా రాము గారి చేత మరి మన్నేని రాము గారి చేత ప్రతిష్ఠింపబడుతున్న ఈ శివలింగ ప్రతిష్టాపనకు, ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు అందరూ విచ్చేసి మన కోలవిన్న విజయబాబు గారికి మీ ఆశీస్సులు అందించి అన్నదాన కార్యక్రమానికి కూడా విశేషంగా హాజరై స్వామివారి యొక్క అభిషేకాలు, అర్చనాదుల్లో, పూజాధికారుల్లో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నారాయణ విద్యార్థులు మరోసారి ప్రభంజనాన్ని సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా 988 మార్కులు సాధించిన తమ విద్యార్థులు అగ్రగామిగా నిలిచారని నారాయణ కళాశాల మొగల్రాజ్పురం క్యాంపస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్, ప్రిన్సిపల్ కాకాని వెంకటపూర్ణ చంద్రబాబుజీ తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 988 మార్కులు సాధించి ప్రభంజనాన్ని సృష్టించారు. మొగల్రాజపురంలోని నారాయణ ఐఐటి అకాడమీ ర్యాంకర్స్ ప్యారడైజ్ వద్ద ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. పరస్పరం మిఠాయిలు తినిపించుకుని శుభాభినందనలు తెలుపుకున్నారు. బాణాసంచా పేల్చి ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా కళాశాల క్యాంపస్ ఇన్ఛార్జి వినయ్ కుమార్, ప్రిన్సిపాల్ కాకాని వెంకట పూర్ణచంద్ర బాబ్జీ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అద్భుత విజయ పరంపర కొనసాగించారని అన్నారు. 988 మార్కులతో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచారని పేర్కొన్నారు. తమ కళాశాలలో అమలు చేసిన ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధనా పద్ధతులే ఈ విజయానికి కారణమని వారు విశ్లేషించారు. ఇంటర్మీడియట్ అంటే నారాయణ నెంబర్ 1 అని మరొకసారి 988 మార్కులతో స్టేట్ మొదటి ర్యాంకుతో కైవసం చేసుకుంటూ తన యొక్క తర్వాత ప్రపంచం 977, 967, 967, 965, 966, 961, 62, 63 మరియు ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం తన యొక్క మా యొక్క పిల్లల యొక్క అద్భుత ఫలితాలతో వారి యొక్క తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ తన ఆనందాన్ని మాతో వెళ్ళబుచ్చుకుంటుంటే మేము చేసిన ఈ యొక్క కష్టాన్ని ఇంకా మరింత ఉత్సాహంతో రెట్టింపు విధంగా చేయగలం నమ్మకంతో ఇంకా శ్రమిస్తామని తెలియజేస్తూ ఈ పత్రికాముఖంగా వారి పాత్రికేయులకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే మా చైర్మన్ నారాయణ గారికి మరియు మా జోనల్ ఇన్ఛార్జ్ ఇబ్రహీం సార్, తర్వాత వైస్ చైర్మన్ బీఆర్కే గారు, అకాడమిక్ జోనల్ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి గారు పేరెంట్స్కి పిల్లలకి తన అభినందనలు తెలుపుతున్నారు. వారి తల్లిదండ్రులకు మా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అద్భుత విజయాలు సాధించడానికి ముఖ్యమైనటువంటి కారణం మా కామన్ షెడ్యూల్స్, కామన్ ర్యాంకింగ్, కామన్ ప్రోగ్రామేనని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. వైస్ ప్రిన్సిపాల్ రామచంద్రరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెంచిన బిల్డింగ్ మెటీరియల్ ధరల కారణంగా భవన నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని సిఐటియు నాయకులు అచ్చయ్య తెలిపారు. ఇసుక దొరకని కారణంగా భవన నిర్మాణాలు జరగటం లేదని, కార్మికులు జీవనోపాధి కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన సిఐటియు నాయకులు అచ్చయ్య మాట్లాడుతూ బిల్డింగ్ మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. ఈ కారణంగా భవన నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. మెటీరియల్ ధరల వలన భవన నిర్మాణాలు తగ్గిపోయాయని తెలియజేశారు. కార్మికులకు జీవనోపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ధర 3 పెరిగాయన్నారు. పెంచిన మెటీరియల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 6,000 ఉండే కంకర వచ్చి 8,000 రూపాయలు అవ్వటము, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 2% పెరగడం ఒకటి, అలాగే సిమెంట్ వచ్చి ఒక బస్తాకి 83 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక 200 గజాల్లో బిల్డింగ్ కట్టాలంటే 2 అంతస్తుల బిల్డింగు 1,200 సిమెంట్ కట్ట కావాల్సి వస్తుంది. దీనికి 1,00,000 రూపాయలు ముందు గవర్నమెంట్ ట్యాక్సే పే చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము బిల్డింగులు నిర్మించలేని పరిస్థితుల్లో ఉన్నాము.
కార్మికులు రోడ్డును పడే అవకాశం. సిఐటియు ధర్నాకు గ్రేటర్ విజయవాడ బిల్డర్స్ అసోసియేషన్ మద్దతును ఇచ్చింది. మెటీరియల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన దీక్షలు చేపడతామని తెలియజేశారు.